మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను ఎమ్మెల్యే డాక్టర్ బుక్య మురళీ నాయక్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరి క్షేమం గురించి ఆలోచిస్తుంది. కల్లుగీత కార్మికుల భద్రత, ఆరోగ్యం, క్షేమం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ నాయక్, సిఐ చిరంజీవి, నాగేశ్వరరావు, నీరజ, ఎస్ఐలు చంద్రశేఖర్, అశోక్, కిరీటి, అలాగే సిబ్బంది, నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ 100 కిట్లను ఈ రోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం చూస్తున్నాం. ఎప్పటి నుండో చాలా మంది గౌడ సోదరులు మధ్య కుటుంబంలో ఉన్నటువంటి మధ్య తరగతి కుటుంబాలు కావచ్చు, పేద కుటుంబాలు కావచ్చు, వారు తాడి చెట్టు ఎక్కుతా ఉంటే స్లిప్ అయి పడిపోయి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. 2 రోజుల క్రితమే చీకటి ప్రభాకర్ అనే అతను దాదాపు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఫంక్షన్ పోయి భోజనం చేసిన తర్వాత ఇక కళ్ళు గీయాలి, ఎండాకాలం ఇప్పుడే కదా మనకు కళ్ళు గీసే టైము. ఇక కొన్ని రోజులైతే వర్షం పడిన తర్వాత కళ్ళు రాదు, అవునా కదా. అందుకే ఇప్పుడే మంచి అవకాశం అని చెప్పేసి పాపం ఆయన తాడి చెట్టు ఎక్కిండు, మధ్య నుంచే జారి కింద పడ్డాడు, పడి స్పాట్గా చనిపోయిందండి. వాస్తవం ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది కాబట్టి ఈ గౌడ సోదరులకు వాళ్ళ మరణాలు తగ్గించాలని చెప్పేసి చాలా సైంటిఫిక్ గా కాటమయ్య కిట్లను మన ప్రభుత్వం తయారు చేసింది. వాస్తవానికి పోయినసారి మనం ఇక్కడ కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమం పెట్టినప్పుడు చాలా మంది గౌడ సోదరులు వచ్చారు. అప్పుడు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఎట్టి పంతులు గింజుకొని పైనుంచి కావాలని దూకాలన్న కింద పడిపోలేని పరిస్థితి. అక్కడే ఆగితే తర్వాత ఎవరో వస్తారు, తాడి చెట్టు కింద దింపి హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అటువంటిది మన ప్రభుత్వం కిట్లు పంపిణీ చేస్తున్నా కూడా చాలా మంది గతంలో ఉన్నటువంటి ఆ మోత ఏమంటుందండి, మోపు, అదే మోపు సౌకర్యం ఉందని చెప్పి చాలా మంది ఇప్పుడు వచ్చినటువంటి కాటమయ్య కిట్లను వాడటం లేదు. ఎంతసేపు ఒక 1000 రూపాయలు 2000 సంపాదిద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. అందుకే దయచేసి ఎవరైతే కాటమయ్య కిట్లు తీసుకుంటున్నారో అసౌకర్యంగా ఉన్నా దాన్ని వాడే ప్రయత్నం చేయండి. వాడి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి మీకు నిర్లక్ష్యం ఉంది. ఏదైనా ఉచితం ఇస్తే దానికి ఉపయోగం ఉండదు. అదే దానికి 1000 రూపాయలకు 100 రూపాయలు పెట్టినప్పుడు ఎగబడి క్యూలో వచ్చేవాళ్ళు. వాస్తవం కాదు.